సుప్రీం కోర్టుకు ఒక 9 సూటి ప్రశ్నలు వేశారు. కేవలం నిషికాంత్ దూబే గారు మాట్లాడిన మాటలే కాకుండా ఆనంద్ రంగనాథన్ గారు 9 సూటి ప్రశ్నలు వేశారు. అందులో బ్రీఫ్గా అందులో ఉన్న సారాంశం ఏంటో ఈ వీడియోలో నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా నెంబర్ 1, కశ్మీర్ విషయంలో డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వ వైఖరి అవలంబించింది సుప్రీంకోర్టు అంటూ ఆయన మాట్లాడారు. దానికి ఎగ్జాంపుల్ కూడా కోట్ చేశారు. 370 ఆర్టికల్ అబ్రగేషన్ జరిగినప్పుడు మనందరం చూసాం. 370 ఆర్టికల్ అనేది కశ్మీర్కి ఒక ప్రత్యేక హోదా ఇస్తుంది. అంటే అది దేశంలో అంతర్భాగం అయినప్పటికీ దానికి ఒక స్పెషల్ స్టేటస్. అది ఉండకూడదు, అన్ని రాష్ట్రాల్లాగానే కశ్మీర్ కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 370 ఆర్టికల్ని అబ్రిగేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలా అభ్యంతరాలు సుప్రీంకోర్టుకు, చాలా పిల్స్, పిటిషన్లు అవన్నీ వెళ్ళాయి. కానీ వాటిని వెంటనే తీసుకుంది. వేరే 90s లో జరిగినటువంటి కశ్మీరీ హిందువుల పైన, కశ్మీరీ పండిట్ల పైన జరిగినటువంటి దాడులు కానీ, అక్కడ మహిళలపై జరిగినటువంటి అత్యాచారాలు, మానభంగాలు,